హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? గురుగులు ఎలా వస్తాయి? వెరీ గుడ్. ఈ పొలంలో గురుగులు ఎలాగ వస్తాయి అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు, అంతేనా? చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దాని గురించి మాట్లాడాల. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు అంటే, యేసుక్రీస్తు రెండవ రాకడికి నీవు సిద్ధపడ్డావా, లేకపోతే సిద్ధపడ్డవి ఉన్నానని భ్రమపడుతున్నావా అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. రెండవ రాకడ ఉంది కదా, దేవుని రెండవ రాకడికి. దేవుని రెండవ రాకడికి నువ్వు నిజంగానే సిద్ధపడ్డావా, లేకపోతే నేను సిద్ధపడ్డాను అని భ్రమపడుతున్నావా అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. పెట్టలేదు. సరే, ఈ ఇంట్లో జరిగిన ప్రార్థనలు దేవుడు దేని గురించి మాట్లాడినాడు? వెరీ గుడ్. హల్లెలూయా. సరే, మీ పొలంలో గురుగులు ఉన్నాయా అనే వాక్యాన్ని మీరు చూసారా లేదా? విన్నారా లేదా? విన్నారా? మంచిది. సరే, అక్కడ మీ పొలంలో గురుగులు ఉన్నాయా అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతూ, పొలం అంటే ఏంటి, ఆ గురుగులు అంటే ఏంటి, పొలంలో గురుగులు ఉంటే పరిస్థితి ఎలాగ ఉంటుంది అనే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి దేవుడు మాట్లాడినాడు. మీరు విన్నారు, మంచిది, దేవునికి స్తోత్రం. ఒకవేళ వినకపోయింటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూసి విని ఆశీర్వదించబడాలని దేవుని నామమున మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుంచి 51 వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినది అంతయు అమ్మి దాన్ని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయవదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నికుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఏను ఉండును. వీటన్నింటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగుగా వారు గ్రహించితిమనిది. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఆమేన్. ఇక్కడ 51వ వచనంలో యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, వీటన్నింటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారేమన్నారంట? గ్రహించితిమి. ఇప్పుడు మీరు గ్రహించినారా? లేదు. ఏదో కొన్ని చదివినాడు, మామగారు కొన్ని చదివినారు, మీరు గ్రహించినారా? మరి వాళ్ళు ఏం చెప్పినారు? మీరు చెప్పినాడని మేము గ్రహించినామయ్యా అని యేసు ప్రభుకి చెప్పినారు. ఎవరు? యేసుక్రీస్తు నమ్ముకున్న శిష్యులు. మరి మీరు గ్రహించినారు లేదా? ఎప్పుడు గ్రహిస్తారు? వాళ్ళు ఎందుకు గ్రహించినారు, మీరు ఎందుకు గ్రహించలేదు? కనీసం చెప్పారు కదా, 3 అంశాల గురించి చెప్పినారు, అందులో కనీసం ఒక్కటైనా గ్రహించినారా? ఒక్కదాని గురించి అయినా ఎందుకు గ్రహించలా? ఏంటి? శ్రద్ధ లేదు. వాక్యం చదువుతుంటే ఎవరి పాటికి వాళ్ళు ఉంటే మీరు గ్రహించలేరు. యేసు ప్రభు దాని గురించి చెప్తుంటే వాళ్ళు శ్రద్ధగా విన్నారు కాబట్టి ఏం చెప్తున్నాడు యేసు ప్రభు అనే దాన్ని గ్రహించారు. గ్రహించడం అంటే అర్థం చేసుకోవడం. యేసు ప్రభు ఏం చెప్తున్నాడని అర్థం చేసుకోవడం. మీరెందుకు గ్రహించలేదంటే, మీరు వాక్యం చదువుతుంటే అసలు మీ ధ్యాసలో మీరు ఉంటారు తప్ప వాక్యం ఏం చదువుతున్నారు, దేని గురించి చదువుతున్నారు అనేది మీకు అసలు ఆ శ్రద్ధ లేదు. అందుకే మీరు గ్రహించలేదు. ఎప్పుడైనా సరే ఒకరు వాక్యం చదువుతున్నారంటే మనం శ్రద్ధగా వినాలా. ఏం చదువుతున్నారు, దేని గురించి చదువుతున్నారు, దేని గురించి చెప్తున్నారు అనేది చదివేది శ్రద్ధ పెట్టి వింటే అప్పుడు మనం గ్రహిస్తాం. అర్థమైందా? కాబట్టి ఇంకా ఎప్పుడైనా వాక్యం చదివేటప్పుడు పనులన్నీ పక్కన పెట్టి అసలు ఏం చదువుతున్నారు చదివే వ్యక్తి
దేని గురించి చదువుతున్నారు అని మనం శ్రద్ధ కలిగి వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఇక్కడ దేని గురించి యేసుప్రభు చెప్తున్నాడంటే పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యం గురించి ఎందుకు చెప్తున్నాడంటే పరలోక రాజ్యం, స్వర్గం అనేది ఎంత శ్రేష్టమైనది, ఎంత విలువైనది, ఎంత అమూల్యమైనది, పరలోక రాజ్యం యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనే అంశం గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యాన్ని ఒక పోలికతో పోలుస్తున్నాడు. ఆ పరలోక రాజ్యం యొక్క విలువ ఏంటో దీన్ని మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. అక్కడ జరిగిన యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఒక అతను పొలంలో దున్నడానికి వెళ్ళాడంట. సపోజ్ మామగారే ఒక పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. దేన్ని తీసుకున్నాడు? కౌలు కంటే దాని అర్థం ఏంటి? ఆ పొలం అందా? వేరే యజమాని ఆ పొలంది. మనం ఏదో పంట వేసుకోవడానికి తీసుకున్నాడు, పోయినాడు. టమాటో చెట్లు ఏదో చిన్న చెట్లు వేద్దామని చెప్పి కౌలు తీసుకున్నాడు. వేసేటప్పుడు ట్రాక్టర్ పెట్టినాడు, దున్నతా అన్నాడు. దున్నుతూ ఉంటే ట్రాక్టర్ ముందర పోతుంది, వెనకాల ఉంటుంది కదా, అవి ఉంటాయి మడకలు ఉంటాయి కదా, మడకలకి ఏదో గట్టిగా తగిలింది. ట్రాక్టర్ అతను ఏమనుకున్నాడంటే అదేదో పెద్ద రాయి అనుకొని చెప్పేసి ముందుకు కొంచెం ఎత్తేసి ముందుకు వెళ్ళిపోయినాడు. వెనకాల ఈ మామ ఉన్నాడు. మామ చూస్తే అక్కడ ఏముందంటే చిన్న ఇలాంటి బిందె లాంటిది కనిపించింది. ఏంటి? బిందె. ఆ బిందె ట్రాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత విప్పు చూస్తే మొత్తం వజ్రాలు, వైడ్యూర్యాలు, బంగారు నగలు, ఎప్పుడో ఎవరో రాజులు పాతిపెట్టినంత వజ్రాలు, వైడ్యూర్యాలు, బంగారు నగలు మొత్తం ఉంటాయి. వాటిని అమ్మితే కొన్ని 100 కోట్ల డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఈ విషయము, ఈ పొలంలో ఇంత ధనం ఉంది అనే విషయము ఒకవేళ యజమాని చెప్తే యజమాని ఏమంటాడు? ఇది నా పొలంలో ఉంది కాబట్టి నాది అని అని యజమాని అంటాడు. ఇప్పుడు ఈ పొలంలో ఉండే ఈ ధనం మనం చేతికి రావాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? ఆ పొలాన్ని కొనుక్కుంటే ఆ పొలంలో ఉండేదంతా అప్పుడు ఏమనుకున్నాడు? అరే, ఇక్కడ నాకు ఇంత విలువైన దొరికింది, ఈ విలువైన దాన్ని నేను సంపాదించుకుంటే నేను అత్యధిక కోటీశ్వరుని అయిపోవచ్చు. ఇది కావాలంటే ఖచ్చితంగా ఈ పొలాన్ని నేను కనుక్కోవాలా అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే ఆ లంకి బిందుని అట్లే పూడ్చిపెట్టేసి ఆ పొలం యజమాని దగ్గరికి వెళ్ళాడు. పొలం యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు భూమి లేదయ్యా, నాకు భూమి కావాలా, నువ్వు ఆ భూమి రేటు చెప్పు, నేను ఎట్లా ఒకటి చేసి నేను కొనుక్కుంటానని చెప్తాడు. అప్పుడు ఆ యజమాని, అరే అది ఎకరా 10 లక్షలు కంటరా, ఏమో ఊరికే కాదు రేట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్తే, ఎకరా 10 లక్షలు, సరే అయ్యా నేను ఏదో ఒకటి చేసి కొనుక్కుంటానని చెప్పేసి ధనమామ ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి ఇంట్లో ఉండే బంగారం అంతా అమ్మేసినాడు. భార్య దగ్గర ఉండే బంగారు, పిల్లల దగ్గర ఉండే బంగారం అంతా అమ్మేసినాడు. అమ్మేస్తే బంగారం అంతా అమ్మేస్తే ఒక 2 లక్షలు వచ్చింది. తర్వాత 10 లక్షలు దాని విలువ, కానీ సరిపోలా. తర్వాత బండి అమ్మేసినాడు. బండి వస్తే ఒక 50,000 వచ్చింది. తర్వాత ఒక భూమి, ఒక 2 ఎకరాలు ఉండేది, 2 ఎకరాలు ఉండేది, దాని వాల్యూ ఒక 4 లక్షలు అనుకుందాం. పోయి ఆ 4 లక్షలని భూమి అమ్మేసినాడు. ఆ 4 లక్షల భూమి అమ్మేసినాడు. 6 లక్షలు 7 లక్షలు వచ్చింది. తర్వాత తనకున్న వస్తువుల్ని, విలువైన వాటిని, గిఫ్ట్ని, టీవీలని అన్నీ అమ్మేసినాడు. దాని నుంచి 1 లక్ష వచ్చింది. తర్వాత వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నాడు. అట్లా భూములు అమ్మేసినాడు, బంగారం అమ్మేసినాడు, తనకున్న ఆస్తులను అమ్మేసినాడు, బండ్లను అమ్మేసినాడు, తనకున్న సంపాదించుకున్న అప్పు నుంచి సంపాదించుకున్న పంటలు వేసుకున్న ఆ వడ్లు, బియ్యము, శనక్కాయలు అన్నీ అమ్మేసి ఏం చేసినాడు? 10 లక్షలు కావాల్సిన 10 లక్షలు సంపాదించుకున్నాడు. తనకున్న సమస్తాన్ని అమ్మేసినాడు. ఇంకేమీ లేదు తన దగ్గర, చిన్న 1 రూపాయి కూడా లేదు. మొత్తం అమ్మేసి 10 లక్షలు తీసుకెళ్ళి ఏం చేసినాడంట? ఆ యజమాని దగ్గర పోయి ఆ 10 లక్షలు ఇచ్చేసి ఆ పొలం కొనుక్కునేసినాడు. పొలం కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఏమైంది? ఆ పొలంతో పాటు ఆ ధనము అతని సొంతమైంది. రెండో ఉపమానం ఏం చెప్పినాడంటే, ఒక వ్యాపారం ఉన్నాడు, ముత్యముల వ్యాపారం, నగల వ్యాపారం చేసే ఒక వ్యాపారం ఉన్నాడు. అతను వ్యాపారం చేద్దామని పోతూ ఉంటే, బజార్కి పోతుంటే అక్కడ బయట ఒక అతను, బయట మామూలుగా అమ్ముకుంటూ ఉంటారు కదా, రాళ్ళు అలాంటివి, సాదా నగలు, గిల్డి నిగలు అనేవి, చిన్న చిన్న రాళ్ళు అనేవి అమ్ముకుంటారు. అట్లా ఒక అతను అమ్ముకుంటూ ఉన్నాడు. ఈ వ్యాపారస్తుడు కదా, ఇతని వ్యాపారస్తుడు ఏవి మంచి ఏవి చెడ్డ అని తెలుస్తాయి. వెళ్తూ ఉంటే అక్కడ ఒక అతను రాళ్ళు పెట్టుకొని అమ్ముతున్నాడు. ఆ రాళ్ళను చూస్తే ఇతనికి వెంటనే ఈ వ్యాపారానికి, అరే ఆ రాళ్ళ మధ్యలో వజ్రం ఉంది, ఇతనికి దాని గురించి తెలియదేమని చెప్పేసి అక్కడికి పోయి అడిగినాడు. అడిగితే అతను, ఈ మేము మామూలుగా బాగా వెలబెట్టి కొనుక్కుంటే రాళ్ళయ్యా, వీటి విలువ 1 లక్ష రూపాయలు. ఈ రాళ్ళు విలువ మేము బయట నుంచి, కర్ణాటక నుంచి, అమెరికా నుంచి తెప్పించినాము, జైపూర్ నుంచి, ఉదయ్పూర్ నుంచి, మహారాష్ట్ర నుంచి తెప్పించినాము అని చెప్పినాడు. కానీ దాని యాక్చువల్ ప్రైస్ అక్కడ ఉన్న దాంట్లో ఒక రాయి ప్రైజు, అది వజ్రం అంట. ఆ వజ్రం అనే విషయము ఇతనికి తెలియదు అమ్మేవాడికి.
అతనేమో మామూలు రాయి అనుకున్నాడు. ఇది వజ్రం, దాని విలువ దాదాపు 100 కోట్లు 150 కోట్లు. అది ఎవరికి తెలుసు? ఈ వ్యాపారస్తునికి తెలుసు. అప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే ఎలాగైనా సరే ఆ రాళ్ళు నేను సంపాదించుకోవాలని అనుకున్నాడు. అప్పుడు సరే అయ్యా, ఈ రాళ్ళు నేను అన్ని కొనుక్కుంటాను, 1,00,000 రూపాయలు, నేను 1,00,000 రూపాయలు కొనుక్కుంటాను, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నేను పోయి తీసుకొచ్చేస్తాను, నువ్వు ఎక్కడ అని చెప్పేసి ఇంటికి వెళ్ళినాడు. అతని దగ్గర కూడా డబ్బులు ఏం లేదు. చెప్పినట్లే మళ్ళీ బంగారము, తనకున్న ఆస్తులు, తనకున్న బండ్లు, తను సంపాదించుకున్న అప్పటి వరకు వ్యాపారం చేసుకున్న సంపాదించిన మొత్తము అమ్మేసినాడు. అమ్మేసి ఆ 1,00,000 రూపాయలు సంపాదించుకొని వచ్చి ఇక్కడికి ఇచ్చేసినాడు. ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చినాడు. ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చిన తర్వాత ఆ వజ్రం కూడా ఇతను సొంతము అయింది. రెండోది. మూడోది ఏం చెప్పినాడంటే యేసు ప్రభు, ఒక అతను చేపలు పట్టడానికి వెళ్ళినాడు సముద్రానికి. విసిరినాడు వల విసిరితే చేపలు ఎలాంటి చేపలు పడతాయి? అన్ని పెద్ద చేపలు పడతాయా? పెద్ద చేపలు పడతాయి, చిన్న చేపలు పడతాయి, పనికొచ్చేది పనికిరాని పడతాయి, అన్నీ పడతాయి కదా. అన్నీ పడిన తర్వాత ఆ వల లాగిన తర్వాత ఈ వల జాలరీ ఏం చేసినట్ట, పెద్ద పెద్ద చేపలు మాత్రం తీసుకొని చిన్న చిన్న పనికిరాని చేపలన్నింటినీ బయట పారేసినమాట. ఈ 3 ఎగ్జాంపుల్ను యేసు ప్రభు వాళ్ళు చెప్తారు. ఎందుకు చెప్తారంటే పరలోక రాజ్యము ఎంత శ్రేష్టమైనది, ఎంత విశిష్టమైనది, అది ఇంపార్టెన్స్ ఎంత అని చెప్పడానికి చెప్తాడు. పరలోక రాజ్యాన్ని అక్కడ లంకె బిందుతో పోలిస్తాడు, ఆ వజ్రంతో పోలిస్తాడు, ఆ మంచి చేపలతో పోలిస్తాడు. ఆ పరలోక రాజ్యం కోసము, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసము ఒకడు తనకున్న సమస్తాన్ని వదులుకుంటేసినాడంట. తనకున్న సమస్తాన్ని కూడా, తనకు అప్పటి వరకు సంపాదించుకున్న ఆస్తులు, బంగారు, వజ్రాలు, వైడ్యూరాలు, తనకున్న భూములు, తమ ఇంట్లో ఉన్న సమస్తము కోల్పోవడానికి ఇష్టపడ్డాడంట. యేసు ప్రభు ఎందుకు చెప్పాడంటే ఇవన్నీ మీరు గ్రహించారా అంటే గ్రహించాము అన్నారంట. ఏం గ్రహించారు అని అడిగితే అప్పుడు చెప్తానంట, అయ్యా పరలోక రాజ్యం కోసము అవసరమైతే మేము ఈ ప్రపంచంలో మాకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా వదిలేసుకోవాలి అనే అంశాన్ని గురించి మేము గ్రహించామయ్యా. పరలోక రాజ్యంలో మేము చేరడం కోసము ఈ ప్రపంచంలో ఉన్న దేన్నైనా సరే, అది డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, పేరు కావచ్చు, ప్రఖ్యాతులు కావచ్చు, మాకు సంపాదించుకుని కావచ్చు, ఏమైనా కావచ్చు, మేము వదులుకోవాలా అనే అంశాన్ని మేము తెలుసుకున్నామయ్యా. పరలోకం రాజ్యం కోసం మేము సమస్తాన్ని వదిలేసడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం అని గ్రహించారంట. అంటే దీని గురించి దేవుడు ఏం చెప్పాలనుకున్నాడంటే, మీరు పరలోక రాజ్యం కోసం, అంటే మీరు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసము, స్వర్గాన్ని సంపాదించుకోవడం కోసము అవసరమైతే మీకు కలిగిన సమస్తాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడిపోవాలా. అరే ఇది మా డబ్బులే, ఇది మా భూములే, ఇది మా ఆస్తులే, ఇది మా అదే ఇదే అని మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. మీ మైండ్లో ఉండాల్సిందంటే పరలోక రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలా, స్వర్గాన్ని నేను సంపాదించుకోవాలా, చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను స్వర్గానికి వెళ్ళాలా. ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసము అవసరమైతే నేను దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడిపోతాను అనే ఆ ఆలోచనతో మీరు ఉండాలా అనే ఉద్దేశంతో యేసు ప్రభు ఇది చెప్పాడు. ఆ వ్యక్తులు కూడా ఆ లంకి బిందును సంపాదించుకోవడమే ఒకటే దృష్టి వాళ్ళకి. వాళ్ళు మేము డబ్బులు పోగొట్టుకుంటున్నామా, ఆస్తులు పోగొట్టుకుంటున్నామా, భూములు పోగొట్టుకుంటున్నామా, మేము సంపాదించుకున్న బంగారు పోగొట్టుకున్నాం, ఇదంతా లేదు. మేము పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఇవన్నీ పోయినా మాకు పర్లేదు, పరలోక రాజ్యాన్ని మేము సంపాదించుకోవాలి. అదే వాళ్ళ దృష్టిలో ఉంది. ఆ ముత్యం కన్నా అతని జీవితంలో కూడా అనేక రాళ్ళు ఉన్నాయి. అతను కూడా తన బంగారు పోగొట్టుకుంటున్నాడా, ఆస్తులు పోగొట్టుకున్నాడా, భూములు పోగొట్టుకుంటున్నాడా, తనకున్న పశువులను పోగొట్టుకున్నాడా, అవన్నీ ఆలోచించాలా. అవన్నీ పోయినా పర్లేదు, అతని దృష్టి మాత్రము ఆ ముత్యము మీదే, ఆ వజ్రం మీదే ఉంది. అలాగే మన జీవితంలో కూడా ఆ పరలోక రాజ్యం మీదే మనకు దృష్టి ఉండాలి. కానీ మనం దానికోసం ఏం కోల్పోతాం, డబ్బులు కోల్పోయినా, ఆస్తులు కోల్పోయినా, భూములు కోల్పోయినా, వీటన్నిటిని కోల్పోయినా సరే మనం వాటిని గురించి పట్టించుకోకూడదు. మన దృష్టి అంతా పరలోక రాజ్యం మీదే ఉండాలా. ఆ రాజ్యాన్ని ఎలాగైనా సరే సంపాదించుకోవాలా, ఏం చేసైనా సంపాదించుకోవాలా, ఎలాగైనా దాన్ని మనం సంపాదించుకోవాలా అనే ఆ దృష్టితో మనం ఉండాలంట. హల్లెలూయా. సో దేవుడు ఈ ఉపమానాలు ఎందుకు చెప్పాడంటే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలనే దృష్టి ఉండాలా మీకు. దానికోసం మీరు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడిపోవాలా అనే దాన్ని దేవుడు వారికి తెలియజేయడానికి యేసు ప్రభు అక్కడ వాళ్ళకి ఆ ఉపమానం చెప్పాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఒక్క దానికోసము సమస్తమును కోల్పోతున్నావా అనేది ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఒక్క దానికోసము సమస్తమును కోల్పోవడానికి ఇష్టపడుతున్నావా లేకపోతే కోల్పోతున్నావా అనేది దేవుడు ఈరోజు మాట్లాడుతున్న అంశం. లంకె బిందు కోసము ఆ వ్యక్తి సమస్తాన్ని కోల్పోవడానికి రెడీ అయిపోయాడు.
ఆ వజ్రం కోసము ఆ వ్యాపారి తనకున్న సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, ఒప్పుకుంటేసినాడు. ఆ పెద్ద చేపల కోసము ఆ జాలరి సమస్తాన్ని, ఆ వలలో పడిన సమస్తాన్ని పారేయడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు అలాగ మాట్లాడుతూ ఒక్క దానికోసము సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడుతున్నావా అనే అంశం గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. బైబిల్లో నేను ఈరోజు 3 అంశాలని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ 3 అంశాలు ఏంటంటే, వాళ్ళు ఒక్క దానికోసము సమస్తాన్ని విడిచిపెట్టేశారంట. కేవలం ఒకే ఒక దానికోసము తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టేశారు. అసలు ఆ ఒక్కటి ఏంటి, ఆ ఒక్క దానికోసము వాళ్ళు వదులుకున్న ఆ సమస్తం ఏంటి అనేది ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడతాడు. సరేనా? సో బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఒక్క దానికోసము సమస్తాన్ని వదులుకున్నారు. అసలు ఆ ఒక్కటి ఏంటి, వాళ్ళు ఆ సమస్తాన్ని ఆ ఒక్క దానికోసం ఎందుకు వదులుకున్నారు అనేది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడదాం. చూద్దాం ఏ అంశాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతుంది వాక్యము వినండి. ఎవరి గురించి మాట్లాడుతుంది? అబ్రహాం గురించి మాట్లాడుతుంది. ఎవరి గురించి? అబ్రహాం గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అబ్రహాం గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అంటే, అబ్రహామా, నీవు లేచి నీ దేశం నుండి, నీ ఇంటి నుంచి, నీ బంధువుల నుంచి, నీ ఊరి నుంచి వీళ్ళందరినీ విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్ళు. నువ్వు వెళ్తే నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, హెచ్చిస్తాను, గణపరుస్తాను అని చెప్పేసి చెప్తాడు. వెంటనే అబ్రహాము యేసు ప్రభు చెప్పినట్లు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి బయలుదేరి యేసు ప్రభు చూపించే దేశానికి ప్రయాణం అవుతాడు అని ఇక్కడ రాయబడింది. నేనేం చెప్పాలనుకున్నానంటే, యేసు ప్రభువు అబ్రహామును పిలిచేటప్పటికి ఆ ముందు పరిస్థితి ఏంటంటే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును సహోదరులకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులకును నది యూఫ్రటీసు నది అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి. చాలు. అబ్రహాం గారిని యేసు ప్రభు పిలిచే ముందు వరకు అబ్రహాం గారి జీవితం ఏంటంటే, వాళ్ళు అబ్రహాము తల్లిదండ్రులు, అబ్రహాం తాత ముత్తాతలు, వారి తరతరాలు ఎవరు పూజిస్తున్నారంట? ఇతరుల దేవులని, దేవతల్ని, విగ్రహాలను పూజించే వాళ్ళంట. అబ్రహాం గారిని యేసు ప్రభు పిలిచినప్పుడు అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. అంటే 75 సంవత్సరాలు అబ్రహాం ఎవరిని పూజించినాడు? విగ్రహాలను పూజించినాడు. వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరిని పూజించినారు? విగ్రహాలనే పూజించినారు. వాళ్ళ తాత ముత్తాతలు ఎవరిని పూజించినారు? అందరూ విగ్రహాలనే పూజిస్తున్నారు. అబ్రహాంని యేసు ప్రభు పిలిచినప్పుడు అబ్రహాం పిల్లలు ఉన్నారా? సంతానము? అబ్రహాం బిడ్డలు పుట్టింది ఎప్పుడు? 100 సంవత్సరాల్లో. కానీ యేసు ప్రభు పిలిచింది 75 సంవత్సరాల్లో. 75 సంవత్సరాలు అబ్రహాంకు పిల్లలు లేరు. శారమ్మ గొడ్రాలుగా ఉంది. ఇది అక్కడ జరిగిన సంభవం. ఇప్పుడు అబ్రహాం గారిని యేసు ప్రభు 75 సంవత్సరాల్లో పిలిచినప్పుడు యేసు ప్రభు ఇలాగా దర్శనమిచ్చి పిలవల, ఇట్లా ముఖాముఖిగా పిలిచి, నా పేరు యేసు ప్రభువు, నేను దేవుణ్ణి, నన్ను నువ్వు నమ్ముకో, నేను చూపించే దేశానికి రా అని చెప్పేసి ఇట్లా ముఖాముఖిగా దేవుడు అసలు కనిపించలేదు అబ్రహాంకి. అసలు అక్కడ జరిగిన సంభవం ఎలాగ జరిగిందంటే, ఆకాశంలో నుంచి ఒక శబ్దం వచ్చి, అబ్రహామా, నేను దేవుణ్ణి, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలా. ఎలా వెళ్ళాలంటే, నీకున్న సమస్తమును విడిచిపెట్టేసి వెళ్ళాలా అని యేసుప్రభు చెప్పినాడు. వెంటనే అబ్రహాం ఏం చేసినాడంట? సమస్తాన్ని వదిలేసినాడు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, యేసు ప్రభు ఎలా ఉంటాడో అబ్రహాం చూపించాడా? చూపించలా. ఏ దేశానికి వెళ్ళమన్నాడో చెప్పినాడా? చెప్పలా.
ఎలాగుంటాడో చూపించలేదు, ఆయన ఎవరో అతనికి తెలియదు, అప్పటి వరకు యేసు ప్రభు పేరు కూడా వినలేదు, ఆయన ఎలా ఉంటాడో ఇతనికి తెలియదు. నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పినాడు, కానీ ఏ దేశం అనేది చెప్పలా. ఇప్పుడు ధనాపాల మామ గారిని నేను మామ నువ్వు ఆ ఊరికి వెళ్ళేసిరా అని చెప్పినా అనుకో, వెంటనే ఏమని అడుగుతాడు? ఏ ఊరికి అంటాడు. నువ్వు ఊరు అడగద్దు, నువ్వు ఆ ఊరికి వెళ్ళేసిరా, నాకు అంత సంబంధం లే అంటే ఏమంటాడు? నీకేమన్నా పిచ్చామంటలా, ఏ ఊరికి వెళ్ళి పోయేది, నువ్వు ఊరికి పోయేదంటే ఏ ఊరికి పోయేది అని తిడతాడా? కోపం వస్తుందా లేదా? యేసు ప్రభు కూడా అబ్రహాంకి అదే చెప్పినాడు, నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఏ ఊరో చెప్పలా. అది ఏ ఊరో, అక్కడ ఏం చేయాలో, అక్కడ తినడానికి ఉంటుందో ఉండదో, ఆ ఊరు ఎలాంటిదో, ఆ మనుషులు ఎలాంటిదో, ఇది ఏం చెప్పలా. నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళు అని ఒకటి చెప్పినాడు. రెండోదిగా ఏం చెప్పినాడు? నువ్వు ఆ దేశానికి నువ్వు ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టేయాలా. నీ ఊరు వాళ్ళని వదిలేయాలా, నీ బంధువులను వదిలేయాలా, నీ తల్లిదండ్రులను వదిలేయాలా, నువ్వు అప్పటి వరకు పూజిస్తున్న విగ్రహాలను వదిలేయాలా, నీ బంధువులను, స్నేహితులను, నీ ఆస్తిపాస్తులను సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆ ఊరికి వెళ్ళిపోవాలా. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటి? ఏ ఊరికి వెళ్ళాలో తెలియదు. సరే ఆ ఊరికి ఈయనెవరో చెప్పినాడు దేవుడు అంట, సరే వెళ్ళిపోదాము అని అనుకుంటే ఎవరిని తీసుకొని పోకూడదంట, అందరిని విడిచిపెట్టేయాలంట. ఎవరైనా తీసుకొని పోతే సరేలే మన వాళ్ళు ఉండారు, ఏదో తెలియని ఊరికి వచ్చినాం, మన వాళ్ళు సహాయం చేస్తారు, ఆదుకుంటారు, మనకి ఏదో కస్టమర్స్ చూస్తారనుకుంటే ఇప్పుడు ఎవరిని తీసుకొని పోకూడదు, అందరినీ వదిలేయాలా, అన్నిటినీ వదిలేయాలా, ఏదో తెలియని ఊరికి ఇతను వెళ్ళిపోవాలా. అప్పుడు అబ్రహాం ఏం చెప్తాడు? నువ్వెవరో నాకు తెలియదుయా, మేము 70 సంవత్సరాల నుంచి ఈ విగ్రహాన్ని నమ్ముకున్నాము, నీ పేరు ఏందో తెలియదు, నువ్వు ఓడో తెలియదు, అసలు నువ్వు ఏ ఊరికి పొమ్మన్నా కూడా చెప్పలేదు, నేను ఎందుకు పోతాయా అని చెప్పాలా అబ్రహాము. లేకపోతే నువ్వు మా అమ్మ నాన్నని ఎవరిని తీసుకొని పోతాను, నేను ఎందుకు తీసుకొని పోతా, పుట్టినప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి వీళ్ళతో నేను పెరిగినాను, వీళ్ళని కష్టపడి పెంచినారు, ఒళ్ళు వంచి ఎండక అనక వాననక పోయి పెంచినారు, ఇప్పుడు నా బంధువుల్ని స్నేహితుల్ని నేను చిన్నప్పటి నుంచి తిరిగి కలిసి మెలిసి పెరిగిన ఈ బంధువుల్ని స్నేహితులను వదిలేసి వెళ్ళిపోమంటున్నావు, అసలు నువ్వు ఎవరియా, నేను ఎందుకు పోతా నీ మాట అని చెప్పినాడా? కనీసం ఒక 2-3 నెలలన్నా సరే నువ్వు చెప్పినాయా, ఓ 2-3 నెలల తర్వాత నేను పోతాలే, ఓ సంవత్సరం తర్వాత పోతానని చెప్పినాడా? యేసు ప్రభు ఈరోజు రాత్రి చెప్పినాడంట, అబ్రహమా నేను దేవుణ్ణి, నువ్వు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళంటే మరుసటి రోజు ఉదయం వెంటనే అబ్రహం బయలుదేరిపోయాడంట. ఎందుకు? మామూలుగా బయలుదేరి సమస్తం వదిలేశాడంట. బంధువులను, స్నేహితులే నీకేమైనా పిచ్చా, ఆయన పేరు ఏమిటో తెలియదు నీకు, ఆయన పేరు అడిగారంట, ఎవరా నీతో మాట్లాడితే ఏమో తెలియదు, నువ్వు చూసావంటే ఏమో చూడలే, అసలు ఆయన ఎవరో నువ్వు చూడలేదు, ఆయన పేరు కూడా నీకు తెలియదు, నువ్వేమో ఎగేసుకుంటే బయలుదేరిపోయినా, అసలు నీకేమైనా పిచ్చా, నీకు మెంటల్ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు తిట్టినారంట, ఊరే వాళ్ళు తిట్టినారంట, బంధువులు స్నేహితులు అందరూ తిట్టినారంట. అయినా సరే అబ్రహాము వినలేదంట, ఆయన ఎవరో నన్ను పిలిచాను, నేను బయలుదేరుతున్నాను. అసలు నువ్వు ఎందుకు రాపోతున్నావు, ఎవరో తెలియదు, నువ్వు చూడలేదు, అసలు ఆయన నీకు కనిపించలేదు, ఆయన పేరు కూడా చెప్పలేదు, నువ్వు ఎందుకని పోతున్నావు అంటే అబ్రహాం ఏమంటారు తెలుసా? వాళ్ళందరితో ఏమన్నాడంటే, అయ్యా నాకు ఇప్పుడు వయసు ఎంత? 75 సంవత్సరాలు. నేను 75 సంవత్సరాల నుంచి ఆ విగ్రహాలని నమ్ముకున్నాను, ఆ విగ్రహాలనే పూజించినాను. మా నాన్న వాళ్ళు కూడా ఆ విగ్రహాలనే పూజించారు, వాళ్ళ నాన్నలు కూడా ఆ విగ్రహాలే పూజించినారు. వాళ్ళ నాన్నల తరం నుంచి కానీ, మా తాతల తరం నుంచి కానీ, నా తరం నుంచి కానీ ఇన్ని సంవత్సరాలు మేము ఈ విగ్రహాలు పూజ చేశాం కదా, ఇన్ని సంవత్సరాలు బలులు పూజలు అన్నీ అర్పించాం కదా, ఎప్పుడు కానీ ఈ విగ్రహాలు మాట్లాడినట్లు నేను వినలేదయ్యా. ఇన్ని సంవత్సరాలు నేను, నా కుటుంబము, నా బంధువులు, నా స్నేహితులు, నా తాత ముత్తాతలు అందరము వీటికి పూజించాం, బలులు అర్పించాం, కోళ్ళు మేకలు పొట్టేళ్ళు అర్పించినాము, జాతరలు చేసినాం, పండగలు చేసినాం, ఉత్సవాలు చేసినాం, అన్నీ చేయించినాం కదా, పట్టు వస్త్రాలు పెట్టినా, ఆ వస్త్రాలు అన్నీ పెట్టాం కదా, ఒక్కరోజు కూడా ఈ విగ్రహాలు మాట్లాడినట్లు నేను వినలేదు, మా నాన్నలు చెప్తుంటే వినలేదు, మా తాత ముత్తాతలు చెప్తుంటే కూడా వినలేదు. కానీ ఈయనెవరో దేవుడు అంటారు, ఒకేసారి నాతో మాట్లాడాడు, ఆయన మాటలు నేను స్పష్టంగా వినగలిగాను. ఆయన అన్నాడు, నేను దేవుణ్ణి, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తానని చెప్పిన మాట నేను స్పష్టంగా విన్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఇంత బాగా నేను ఈ విగ్రహాలు నమ్ముకున్నా కూడా నేను ఎప్పుడూ ఆ స్వరం వినలేదు. కానీ ఈయనెవరో నిజమైన దేవుడు అంట, ఈయన స్వరం నేను విన్నాను, అందుకనే నేను సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరిపోతున్నానని చెప్పేసి ఆ మాట కోసము, ఆయన విన్న ఆ శబ్దం కోసము సమస్తాన్ని విడిచిపెట్టేసి బయలుదేరేశాడంట అబ్రహాం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అబ్రహాము నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆ నిజమైన దేవుడి కోసము సమస్తాన్ని విడిచిపెట్టి వదిలేశాడు.
అప్పటి వరకు నమ్ముకున్న ఆచార సంప్రదాయాల్ని, ఆ విగ్రహాల్ని, అన్య దేవులను, దేవతల్ని, ఆ ఊరిని, ఆ దేశమును, ఆ ప్రాంతంను, ఆ తల్లిదండ్రులను, ఆ స్నేహితులను, ఆ బంధువులను, ప్రతి ఒక్కరిని నిజమైన దేవుడి కోసం వదిలేస్తాడంట. అప్పటికప్పుడే సమస్తాన్ని వదిలేశాడు. మన బాధలు చెప్పాలంటే ఒక్కడాన్ని పెట్టుకున్నాడా? సమస్తాన్ని వదిలేసినాడు. దేనికోసము? నిజమైన దేవుడి కోసము. దాన్ని ఆటంకపరిచే సమస్తాన్ని అబ్రహాము వదిలేసుకోవడానికి సిద్ధపడి వదిలేశాడు. మేబీ వాళ్ళు ఆటంకపరిచారేమో, నువ్వెందుకు పోతారని చెప్పేసి నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు ఆటంకపరిచినారేమో. ఆ బంధువులు, స్నేహితులు, ఆ కుటుంబ సభ్యులు, ఆ ఊరి వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు, ఆస్తిపాస్తులు అన్నీ ఆటంకపరిస్తే వీటన్నిటిని వదులుకోవడానికి సిద్ధపడిపోయాడు. దేనికోసము? నిజమైన దేవుని కోసం. ఆ ఒక్క నిజమైన దేవుని కోసము ఈ బంధువులను, స్నేహితులను, ఆస్తిపాస్తులను, బంధువులు సమస్తాన్ని వదులుకునేసినాడు అబ్రహాం. ఒక్క దానికోసము అబ్రహాం సమస్తాన్ని వదులుకున్నాడు. నిజమైన దేవుడు అనే ఒక్క దానికోసము తనకున్న సమస్తాన్ని అబ్రహాం గారు వదులుకునేసినారు. ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తి కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చాలు. ఎవరి గురించి రాయబడింది ఇక్కడ? సౌలు గురించి రాయబడింది. ఈ సౌలు ఎవరంటే ఒక మత పిచ్చి పట్టిన మతోన్మాది అంటారు కదా, మా మతం అంటారు కదా, అలాంటి మతోన్మాది. ఇతను ఏం చేస్తున్నాడంటే అక్కడ జరిగిన సమయం అంటే ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతున్నాయో, క్రైస్తవులు ఎక్కడైతే ప్రార్థనలు చేసుకుంటుంటారో, ఎక్కడైతే మీటింగ్లు పెట్టుకుంటుంటారో, ఎక్కడైతే ఆదివారం చర్చికి పోతుంటారో, ఈ సౌలు చేసే పని ఏంటంటే ఆ ప్రార్థనలు చెడగొట్టడం. ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో ఆ ప్రార్థనల దగ్గరికి తన బ్యాచ్ని వేసుకొని పోయి ఆ ప్రార్థనలో ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో వాళ్ళందరినీ కొట్టేది, చెదరగొట్టేసేది, చంపేసేది, ఈడ్చుకొని పోయి జైలు వేసేది. ఇతను ఒక మతోన్మాది. ఇతను అనుకుంటుంది అంటే ఆ క్రైస్తవుల వల్ల మా మతంలోకి ఎవరు ఉండడం లేదు, అందరూ ఆ యేసుప్రభువుని నమ్ముకొని వెళ్ళిపోతున్నారు, ఇలాగైతే మా మతము పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ఈ మత పిచ్చి కలిగి ఈ మతాన్ని పట్టుకొని ఆ మతము చేత, ఆ మత పిచ్చి చేత క్రైస్తవులు ఎక్కడుంటే వాళ్ళ మీద దాడి చేసి వారికున్న సమస్తాన్ని నాశనం చేసేసే వ్యక్తి. ఎక్కడ ప్రార్థన జరుగుతున్నా సరే అక్కడికి ఇతనితో సంబంధించిన వ్యక్తులందరినీ పిలుచుకొని పోయి ఆ ప్రార్థనను చెడగొట్టేసేవాడు. ఎక్కడ ఆరాధనలు జరుగుతున్నా సరే అక్కడికి వెళ్ళి తన బ్యాచ్ని అంతా వేసుకొని పోయి చెడగొట్టేసేవాడు. ఎక్కడ మీటింగ్లు జరుగుతున్నా సరే బ్యాచ్ని వెళ్ళి చెడగొట్టేసేవాడు. ఈ యవ్వన కాలంలో ఉన్నాడు. తన మతాన్ని కాపాడుకోవాలని చెప్పేసి క్రైస్తవుల మీద దాడి చేసి వాళ్ళని చిత్తహింసలు పెట్టి స్త్రీలని, పురుషులను చూడకుండా వాళ్ళని కొట్టి, చంపి, జైలులో వేసి చాలా చిత్రహింసలు చేసేవాడు. ఎలాగంటే ఈ రోజుల్లో కూడా క్రైస్తవుల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మీకు తెలిసిందే. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ మతాలు కాపాడుకోవాలని వాళ్ళు చేస్తున్న పనులని, మా దేవుళ్ళు, మా దేవతలు వాళ్ళ దేవుళ్ళలోకి వెళ్ళిపోతున్నారు, క్రైస్తవులు నమ్ముకుని, క్రీస్తుని నమ్ముకుంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇలా పోకూడదని చెప్పేసి దాడులు చేస్తుంటారు కదా, చర్చిల మీద, ప్రార్థనల మీద, మీటింగ్ల మీద దాడి చేస్తుంటారు కదా. అలాగే ఇతను కూడా మత పిచ్చి పట్టి మతోన్మాది అయి క్రైస్తవులందరినీ వాళ్ళు హింసించేది, బాధ పెట్టేది, ఆ ప్రార్థనలు చెడగొట్టేది, మీటింగ్లు చెడగొట్టేది, ఆ ప్రార్థనలు మీటింగ్ చేస్తున్న వారి మీద దాడి చేసి వాళ్ళని కొట్టి, హింసించి, బాధ పెట్టి చంపే వ్యక్తి ఎవరు? ఈ సౌలు. అలాంటి సౌలు ఒకసారి దమస్కు అనే పట్టణంలో ఇలాగా ఆదివారం అందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇతనికి వస్తుంది. ఇతను ముందే మతోన్మాది, మా మతంలోనే ఉండాలా, వేరే మతంలో పోకూడదు, వేరే మతంలో పోయే వాళ్ళని, క్రైస్తవ మతంలోకి పోయే వాళ్ళని ఎలాగైనా సరే మనం చెదరగొట్టాలనే ఉద్దేశంతో ఇతను ఉన్నాడు. అక్కడ పెద్ద ప్రార్థన జరుగుతుందని ఇతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇతను ఏం చేశాడంటే అక్కడున్న లోకల్ లీడర్ దగ్గర పోయి ఆ క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారంట, ఆ ప్రార్థనలు చెడగొట్టడానికి మాకు పర్మిషన్ అని చెప్పేసి అడుగుతాడు. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. పో, ఆ ప్రార్థన జరగకుండా నువ్వు వాళ్ళని చెడగొట్టి, నువ్వు ఏమైనా చేయి, వాళ్ళు చంపి, వాళ్ళని జైలు వేసేయి, నువ్వేమైనా చేసేయి అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఈ సౌలు ఆ ఆర్డర్ని తీసుకొని, ఆ పర్మిషన్ తీసుకొని ఆ ప్రార్థనలు చెడగొట్టడానికి తన బ్యాచ్ని వేసుకొని, తనతో పాటు ఉంటారు కదా, మతోన్మాదులు ఉంటారు కదా, వాళ్ళని వేసుకొని వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఏం జరిగిందంటే ఒక ప్రకాశవంతమైన వెలుగు. వీళ్ళు మార్గ మధ్యంలో ఉండగానే మిట్ట మధ్యాహ్న కాల సమయంలో ప్రకాశవంతమైన వెలుగు వెలుగుతుంది. వెలుగు వెలగగానే గుర్రాల మీద పోతుండే వాళ్ళందరూ ఆ వెలుగు దెబ్బకి అందరూ కింద పడిపోతారు. కింద పడిపోతే ఆకాశంలో నుంచి ఒక స్వరం అనిపిస్తుంది. ఏమంటే, సౌలా సౌలా నన్ను ఎందుకు నీవు హింసిస్తున్నావు అనే
శబ్దం వినిపిస్తుంది. అప్పుడు వెంటనే ఈ సౌలు, అరే ఎవరు ఈ శబ్దం మాట్లాడుతున్నాడే, ప్రభువా నువ్వెవరు అని అంటే, అప్పుడు అక్కడి నుంచి ఏం శబ్దం వస్తుందంటే, సౌలా నేను నీవు హింసిస్తున్న యేసును అని చెప్తాడు. అప్పుడు వెంటనే నువ్వు యేసువా, నేను నిన్ను హింసిస్తున్నానా అంటే, అవును నేనే యేసును, నేనే నిజమైన దేవుణ్ణి, నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటే, అయ్యా నేనెప్పుడు నిన్ను హింసించానయ్యా, నువ్వు ఎప్పుడో చనిపోయావు కదా అంటే, నీవు నన్ను నమ్ముకుంటున్న బిడ్డని హింసిస్తున్నావు, వాళ్ళు నాకు చేస్తున్న ప్రార్థన నువ్వు చెడగొడుతున్నావు, ఆ ఆరాధన నువ్వు చెడగొడుతున్నావు, నా బిడ్డను నువ్వు హింసిస్తున్నావు అంటే నన్ను నువ్వు హింసిస్తున్నట్లే, నిజమైన దేవుని నేనే, నువ్వు నన్ను హింసిస్తున్నావు అని చెప్పగానే సౌలు చాలా భయపడిపోతాడంట. అంటే నిజమైన దేవుడు యేసు ప్రభువేనా, ఇన్ని రోజులు నేను ఏం ఇచ్చే అమ్మాయి వాళ్ళ బొమ్మలు పెట్టించే, సౌండ్ తగ్గించి పెట్టించే, అమ్మాయి వాళ్ళు ఎంత టెస్ట్ మీద ఇచ్చేయి. ఆ సౌలు ఏం చెప్తున్నానంటే, ఇన్ని రోజులు నేను మత పిచ్చి పట్టి ఈ విగ్రహాలే నిజమైన దేవుడు, ఇదే నిజమైన దేవుళ్ళు అనుకొని నిజమైన దేవుణ్ణి నేను తెలుసుకోకుండా నిజమైన దేవుణ్ణి నేను హింసించిన, అయ్యో యేసుక్రీస్తే నిజమైన దేవుడా, ఇన్ని రోజులు ఎంత నేను మత పిచ్చి పట్టి ఎంతగా అవివేకంగా ప్రవర్తించాను, ఎంత బుద్ధి లేకుండా ప్రవర్తించినాను, ఈ మత గ్రంథాలను చదివేసి ఈ మతాలంతా నేను చూసి ఇదే నిజమైన దేవుడు అనుకొని నా తెలివి చేత నా జ్ఞానం చేత నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా అయ్యో నిజమైన దేవుడు నేను ఎంతగా హింసించానా అని చెప్పేసి అప్పుడు అతనికి నిజమైన దేవుడు ఎవరో తెలుస్తుందంట. ఎప్పుడైతే సౌలుకి నిజమైన దేవుడు యేసు ప్రభువు అని తెలుస్తుందో అప్పుడు ఆ తర్వాత సౌలు ఎవరుగా మార్చబడతాడు, పౌలుగా మార్చబడతాడు. పౌలుగా మార్చబడిన తర్వాత సౌలు జీవితం ఎలా ఉంటుంది చూడండి. అపోస్తల కార్యములు, అదే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 19, 20, 21 చదవండి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిది. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచను. ఇప్పుడు 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చు నా యందు పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు గురించి, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకోకముందు సౌలు ఏం చేసేవాడంట, సంఘాన్ని భలే హింసించేవాడంట. నేను నమ్మే దేవుళ్ళు వీళ్ళే నిజమైన దేవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు కాదు, మా మతంలో నుంచి మీరు అన్య మతంలోకి మీరు మార్చేస్తున్నారని చెప్పేసి క్రైస్తవుల మీద చాలా దాడి చేసేవాడు ఈ సౌలు. ఎప్పుడైతే యేసు ప్రభు సౌలుకు దర్శనమిచ్చి నేనే నిజమైన దేవుడు, నువ్వు నమ్ముకుంటున్న అవన్నీ వట్టి విగ్రహాలు, అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడని ఎప్పుడైతే తెలియజేశాడో, ఏ సౌలైతే యేసు ప్రభు దేవుడు కాదు ఇవి విగ్రహాలే దేవుడు అని ఏ సౌలు అయితే చెప్పాడో ఆ సౌలు ఇప్పుడు ఏం చెప్తున్నాడంట, ఆ సౌలు యేసుక్రీస్తే దేవుడు అని ప్రకటిస్తున్నాడంట. యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ప్రకటిస్తుంటే అక్కడుండే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఎందుకు, అరే ఒకప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముకుంటే మమ్మల్ని ఇతనే కదా హింసించింది, యేసుక్రీస్తు దేవుడు కాదు మా దేవుడే దేవుడు అని చెప్పి ఇతనే కదా మమ్మల్ని చెదరగొట్టింది, మమ్మల్ని బాధ పెట్టింది, మమ్మల్ని కొట్టింది, తిట్టింది, చంపింది, చెరసాలు వేల్చింది ఇతనే కదా, ఇతనేంటి ఇప్పుడు యేసుక్రీస్తే దేవుడు అని అంటున్నాడు, నిజమే కొంపదీసి ఏమైనా నాటకాలు ఆడుతున్నాడు అంటే సౌలు అప్పుడు పౌలు మరలి బలపడి లేదు యేసుక్రీస్తే నిజమైన దేవుడు, అప్పుడు నేను అజ్ఞానిగా చేశాను, ఇప్పుడు నిజం చెప్తున్నాను యేసుక్రీస్తే నిజమైన దేవుడు, అవన్నీ వట్టి విగ్రహాలు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాడంట. ఇంత తర్వాత ఏం చదివామంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ప్రకటించడానికి అవసరమైతే చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడంట. కాలంటే చదవండి, ఆ మాట చదవండి, నేను చదివిస్తాను చూడండి. ఎక్కడ ఉంటుందంటే అది
21వ అధ్యాయం 13వ వచనం. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? చనిపోవుటకు సిద్ధముగా ప్రాణమునైనా వదిలేయడానికి సిద్ధపడ్డాడంట. దేనికోసము? యేసు నిజమైన దేవుని కోసం తెలుసుకోవడానికి. ఇంకా కొరింథీయులు, ఎఫెసీయులు దాంట్లో చదివితే ఇంకా ఏం చెప్తాంటే, యేసుక్రీస్తు కోసము ఈ లోకంలో ఉన్న సమస్తం నేను పెంటగా ఎంచుకున్నాను అంటాడు. అక్కడ ఏం రాయబోతుంటే, నేను ఒకప్పుడు కోటీశ్వరుని, నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, నాకంతా తెలివైనోడు, జ్ఞాన సంపన్నుడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో. దానికంటే నేను ధర్మశాస్త్రాన్ని పఠించాను, గమలీయేలు పాదాల దగ్గర నేను చదివాను, నాకున్న ఆస్తి పాస్తులు సమస్తం ఉన్నాయి, నాకు మించిన వాడు ఎవరు లేదని చెప్పి కింద ఏం రాసంటే, అయితే యేసుక్రీస్తు కోసము వీటన్నిటి నేను పెంటగా ఎంచుకున్నాను, సమస్తాన్ని యేసుక్రీస్తు కోసము వదిలేశాను, నష్టంగా ఎంచుకున్నాను అని చెప్పి చెప్తాడు. అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత ఆ నిజమైన దేవుడి కోసము అప్పటి వరకు అతను పెట్టుకున్న ఆ సాంప్రదాయాలను, ఆచారాలను, తనకున్న ఆస్తుల్ని, పాస్తుల్ని, ఇంటిని, సమస్తమును యేసుక్రీస్తు కోసం వదిలేశాడంట. అంటే ఒక్క నిజమైన దేవుని కోసము తమకున్న సమస్తాన్ని వదిలేసుకున్నారు ఈ పౌలు గారు, అబ్రహాం గారు. వాళ్ళు అప్పటి వరకు పెట్టుకున్న ఆచార సంప్రదాయాలు, ఆ మత విశ్వాసాలని, తమకున్న ఆస్తిపాస్తులను, కుటుంబాలను, సంపదను, ఆస్తిపాస్తులను దేనికోసం వదిలేశారు? సమస్తాన్ని దేనికోసం వదిలేశారు? ఒక్క నిజమైన దేవుని కోసము సమస్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడిపోయారు. రెండో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18, 19, 20. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతనికి సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుటకు చూచెను. వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టుడు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 22. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ ఏం రాయబడిందంటే, యేసు ప్రభు వారు ఒక సముద్ర తీరం దగ్గర నడుస్తుంటే అక్కడ కొందరు జాలరులు వలలు వేస్తున్నారంటే చేపలు పడడానికి. ఆ జాలరు అంటే సీమోను, పేతురు, సీమోను అనబడిన పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ ఈయన వాళ్ళు అక్కడ చేపలు పడుతూ ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళని చూసి, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా మిమ్మల్ని మారుస్తాను అని చెప్తాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అప్పటి వరకు పడుతున్న ఆ వలను, అక్కడ ఉన్న ఆ పడవను, ఆ తండ్రిని, తల్లిని, అక్కడ ఉన్న సమస్తాన్ని వదిలేసి వచ్చేస్తారని ఇక్కడ రాయబడింది. ఏం వదిలేశారు? సింపుల్గా ఏం వదిలేశారంటే చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి ఏం చేశారంట? యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు బాగా వినండి, అప్పటికి యేసుక్రీస్తు ఏం అద్భుతాలు చేశాడా? స్టార్టింగ్ అది అసలు స్టార్టింగ్. ఏ అద్భుతం కానీ, ఏ ఆశ్చర్యం కానీ, ఏ మహిమగల కార్యం కానీ, ఏ స్వస్థత కానీ ఒక్కటి కూడా చేయాల యేసుప్రభు. వాళ్ళని పిలిచేటప్పుడు అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు లేపినట్టు కానీ, కుష్ఠరోగులను బాగు చేసినట్టు కానీ, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చినట్టు కానీ, గుడ్డి వాళ్ళకి ఇచ్చినట్టు కానీ, ద్రాక్షారసం నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినట్టు కానీ, రకరకాల అద్భుతాలు ఏమైనా చేశాడా? చేసి ఎన్నో చేసిన తర్వాత వీళ్ళని పిలిచాడా? వీళ్ళని పిలిచిన తర్వాత అన్నీ చేశాడు. కానీ యేసు ప్రభు ఆ సముద్ర తీరం నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచాడంట. యేసు ప్రభు పిలిచినప్పుడు ఈయన ఎవరో వాళ్ళకి తెలుసా? తెలియదు. ఈయన దేవుడు అనే విషయమే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు వారు కూడా అప్పటి వరకు ఏ అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు ఏం చేయలేదు. కానీ యేసు ప్రభు వాళ్ళని పిలవగానే వాళ్ళు ఏం చేశారంట? మొట్టమొదటిగా వల వదిలేశారు, తర్వాత పడవను వదిలేశారు, తమ తండ్రిని, సమస్తాన్ని వదిలేసినారు. నేనేం చెప్పాలనుకుంటే, యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు. మన భాషలో చెప్పంటే ఒక అనామకుడు అనుకోండి, అంటే పరిచయమే లేని వ్యక్తి. ఇప్పుడు ఎవరో ఒక పరిచయం లేని వ్యక్తి మన ఇంటి దగ్గరకు వచ్చి,
ఆ ధనపాల్ నువ్వు వచ్చా నా వెంట అంటే నువ్వు వచ్చేస్తావా? ఎవడో అసలు నువ్వు నన్ను పిలుస్తావు? అసలు నువ్వు ఎవడు? నీ ఎందుకు నేను ఎందుకు రావాలా అంటామా లేదా? అంటామా లేదా? కానీ యేసు ప్రభు వారు వాళ్ళని పిలిచినప్పుడు ఎవరియా నువ్వు నన్ను పిలుస్తాను, మా పనులు మేము చేసుకునేవ్వకుండా నువ్వు మమ్మల్ని పిలుస్తాను, అసలు నువ్వు ఎవరు అని క్వశ్చన్ ఏమేస్తారంట? ఏమి వేయాల? ఏమి వేయకుండా ఏం చేస్తారో తెలుసా? మొట్టమొదటిగా ఏం వదిలేశారు? మొట్టమొదటిగా ఏది మొట్టమొదటిగా అక్కడ రాయబడి మాట చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ పడవలను విడిచిపెట్టి పడవలను ఏందమ్మా ఏం చదువుతానమ్మా? నేను మిమ్మును 20 అమ్మా. నేను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఏం వదిలినారు? మొట్టమొదటిగా ఏం వదిలినారు? వలలు వదిలేశారు. ఏం వదిలేశారు? వలలు ఎందుకు? వాళ్ళు చేసే పని కాబట్టి ఏంటి చెప్పలు కూడా మామ కోసము చేసే పని కాబట్టి పని. యేసు ప్రభు వారు వాళ్ళని పిలిచారంటే ఏమని? ఇన్ని రోజులు మీరు వలలేస్తున్నారు కదా చేపల కోసము, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా తయారు చేస్తాను, మీరు నా వెంబడి రండి అంటేనే మొట్టమొదటిగా ఏం చేశారంట? వలలు వదిలేశారు. అంటే వారు చేసే పనిని వదిలేశారు. యేసు ప్రభు దేనికోసం పిలిచారు? వాళ్ళని సేవ కోసం పిలిచారు. దేనికోసము? మీరు ఇన్ని రోజులు మీ పనులు చేసుకున్నారు కదా, వాళ్ళలో ఆ పనులు ఈ పనులు చేసుకున్నారు కదా, ఈ రోజు నుంచి నాతో పాటు వస్తే మీరు పరలోకం కోసము, స్వర్గం కోసము, లేదా నా కోసము మనుషులను సంపాదించేవారిగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను, మీరు నా సేవ కోసము, నా సువార్త కోసం నా వెంట వచ్చేయండి అని వాళ్ళని పిలిస్తే ఆయన ఎవరో కూడా తెలియకపోయినా, ఆయన అద్భుతాలు స్వస్థతలు వీళ్ళేమి చూడకుండా మొట్టమొదటిగా ఏం చేశారంటే తాము చేస్తున్న పని అంతటినీ అక్కడితో అక్కడ వదిలేశారంట. వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఎలాంటి పని చేస్తున్నారు అవన్నీ ఏం పట్టించుకోకుండా మొట్టమొదటిగా ఏం చేశారు? తమ పనిని వదిలేశారు. నెంబర్ 2 ఏం వదిలేశారు చూడండి. 22 వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి. రెండోదిగా దేన్ని విడిచిపెట్టారు? దోణె. దోణె అనేది దేనికి సూచన? పడవ అనేది దేనికి సూచన? మన జీవితానికి సూచన. నడిపించు నానావా అంటాం కదా, అంటే నా జీవితాన్ని నడిపించంట కదా. దోణి అనేది దేనికి సూచన? తన జీవితానికి సూచన. మొట్టమొదటిగా తన పనులను వదిలేశారు ఆ సేవ కోసము, తమ అప్పటి వరకు చేస్తున్న ఆ పనిని విడిచిపెట్టేశారు. రెండోదిగా అప్పటి వరకు వాళ్ళు బ్రతుకుతున్న ఆ జీవితాన్ని వదిలేశారు. వాళ్ళు అంతవరకు సంతోషంగా జీవిస్తున్నారేమో, అంతవరకు డబ్బులతో ఆస్తిపాస్తులతో జీవిస్తున్నారేమో, అప్పటి వరకు లేకుంటే పాపంలో జీవిస్తున్నారేమో, అప్పటి వరకు చెడుతనంలో జీవిస్తున్నారేమో, ఎలాంటి జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారో తెలియదు. కానీ యేసు ప్రభు పిలిచినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు చేస్తున్న పనిని వదిలేస్తారు. రెండోదిగా వాళ్ళు అప్పటి వరకు జీవిస్తున్న ఆ జీవితాన్ని వదిలేశారు. మూడోదిగా ఏం చేశారంటే ఎవరిని వదిలేశారు? తన కుటుంబాలను కూడా వదిలేశారు. సమస్తాన్ని వదిలేసినట్టే లేదా? మనం లూకా సువార్తలో చేసినా ఏం వదిలేశారంట? సమస్తమును విడిచిపెట్టేశారంట. వాళ్ళు అప్పటి వరకు చేస్తున్న పనులను వదిలేసినారు, అప్పటి వరకు జీవిస్తున్న ఆ జీవితాన్ని వదిలేసినారు, తమ కుటుంబాన్ని కూడా వదిలేసినారు. ఇప్పుడు మీకు సువార్త సేవకులు ఉన్నారు కదా, ఆ సేవకులు చూడండి, ఒకప్పుడు వాళ్ళ సాక్ష్యాలు మీరు వింటే, ఒకప్పుడు మేము సాఫ్ట్వేర్ జాబ్ చేసాం, ఒకప్పుడు మేము ఆ ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళం, ఒకప్పుడు మేము పోలీసులము, ఒకప్పుడు మేము సాఫ్ట్వేర్ము, ఒకప్పుడు మేము ఇంజనీర్ము, ఒకప్పుడు మేము కూలి పని చేసేవాళ్ళము, ఒకప్పుడు మేము వ్యాపారం చేసేవాళ్ళము, ఆ పని చేసేవాళ్ళం, ఒకప్పుడు ఈ పని చేసేవాళ్ళం. కానీ యేసు ప్రభు మేము పిలిచినప్పుడు నా పనులన్నీ వదిలేసాం, సేవ కోసము ఈ పనులన్నీ మేము వదిలేసామని సాక్ష్యాలు మీరు వింటుంటారు లేదా? ఇంకో కొందరు సాక్షులు చెప్తుంటారు, ఒకప్పుడు మేము వ్యభిచార పనులు చేసేవాళ్ళం, ఒకప్పుడు మేము రౌడీలుగా ఉండేవాళ్ళం, ఒకప్పుడు మేము పాన్పరాలు గుట్కాలు నమ్మేవాళ్ళం, ఒకప్పుడు మేము పూజారము, ఒకప్పుడు మంత్రగాలము, ఒకప్పుడు తంత్రగాలము, ఒకప్పుడు వీడు చేస్తున్నాడు. కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత మేము ఈ సేవ కోసము వాటిని చెడు పనుల్ని, ఆ పూజల్ని, ఆ పునస్కారాలు అన్నింటిని వదిలేసి సేవకు వచ్చేసినాము అని చెప్తుంటారు. ఇంకొంతమంది చెప్తుంటారు ఏమని, మేము సేవ కోసము మాది అసలు ఈ ఊరు కాదు, మేము తమిళనాడు నుంచి వచ్చాము, మేము గుజరాత్ నుంచి వచ్చాము, మేము మధ్యప్రదేశ్ నుంచి వచ్చాము, లేకపోతే మేము కర్ణాటక నుంచి వచ్చాము, లేకపోతే విజయవాడ నుంచి వచ్చినాం,
సేవ కోసమే మా కుటుంబాలన్నింటినీ వదులుకొని ఇక్కడికి వచ్చేసాం అని కొందరు చెప్తుంటారు. అంతెందుకు, నన్నే తీసుకోండి. 2017 సంవత్సరంలో నాకు జాబ్ వచ్చింది. 2017 సంవత్సరంలో నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నాకు యేసు ప్రభు ఒకరోజు జాబ్ ఇచ్చినాడు. ఆ రోజు నాకు జాబు శాలరీ ఏంటంటే నెలకు 50,000తో మీకు శాలరీ ఇస్తాము, రేపు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారు. రేపు వచ్చి జాయిన్ అవ్వమంటే ఆ రోజు రాత్రే యేసు ప్రభు దగ్గర నేను ఒక తీర్మానం తీసుకున్నాను. అదే అంతకుముందు జరిగిన సాక్ష్యం అంతా నీకు చెప్పలేదు, కానీ అప్పుడు జరిగిన సాక్ష్యం ఏంటంటే, ప్రభువా నాకు ఈ జాబ్ వద్దు, నేను మా ఊరికి వెళ్ళిపోవాలా, నీ సేవ చేయాలా, నీ గురించి నేను తెలుసుకున్నా, కానీ మా ఊరిలో నీ గురించి తెలియక నరకంలోకి వెళ్ళిపోయే వాళ్ళు, చెడుతనంలో పాపిష్టి బ్రతుకులో బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా, నేను మా ఊరికి వెళ్ళిపోతానయ్యా, మా ఊరికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ నీ కోసం నేను సంపాదించాలా, పరలోక రాజ్యంలోకి నడిపించాలా, ఆ పాపిష్టి బ్రతుకులో నుంచి, ఆ నరకంలో నుంచి వాళ్ళని రక్షించాలా, కాబట్టి నాకు ఈ జాబ్ వద్దని చెప్పేసి ఆ జాబుని నేను వదిలేసి అక్కడి నుంచి సేవ కోసం నేను ఊరికి వచ్చేసినాను. వచ్చేసిన తర్వాత అదే జాబ్లో నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు నెలకి 2-3 లక్షలు సంపాదిస్తూ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అక్కడ ఇక్కడ వాళ్ళు టూర్లకు వెళ్తూ, ఎక్స్కర్షన్కి వెళ్తూ, ప్రాజెక్ట్ వర్క్ వెళ్తూ ఫోటోలు పెడుతున్నారు. ఇప్పటికీ పిలుస్తారు వాళ్ళు, ఏంట్రా నువ్వు మాతో పాటు ఉంటావు, నువ్వు కూడా ఇప్పుడు నెలకు 2-3 లక్షలు సంపాదించేవాడివి, నువ్వు కూడా ఇలాగ ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్, రష్యా ఇలా తిరిగేవాడివి కదా అని వాళ్ళు కూడా చెప్తుంటారు. నిజమే, ఆ రోజు నేను వాళ్ళతో పాటు ఆ జాబ్ చేస్తుంటే నేను కూడా ఇప్పుడు నెలకి 2-3 లక్షలు సంపాదించేవాడిని. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా అదంతా నేను తిరిగేవాడిని, అదంతా చూసేవాడిని, ఎంజాయ్ లైఫ్ బీభత్సంగా ఎంజాయ్ చేసేవాడిని. కానీ యేసుక్రీస్తు కోసం సమస్తాన్ని వదిలేసాను, ఆ డబ్బుల్ని వదిలేసాను, ఆ లక్షల రూపాయల జీవితాన్ని నేను వదిలేసాను, ఆ ఎంజాయ్ లైఫ్ని, ఆ జీవితాన్ని, ఆ ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఆ విలాసవంతమైన జీవితాన్ని కూడా నేను సేవ కోసము వదిలేసాను. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ కొందరు ఫోన్ చేసి, నువ్వు రా, ఇప్పుడైనా సరే నీకు నెలకు 1,00,000 రూపాయలు ఇచ్చే జీవితాన్ని శాలరీగా మేము రెఫర్ చేస్తాం రా, నీకు అంత టాలెంట్ ఉంది, తెలియదు, నువ్వు రారంటే ఇప్పటికీ నేను ఒక మాట, నాకు అవసరం లేదు, నాకు ఆ డబ్బులు అవసరం లేదు, ఆ విలాసవంతమైన జీవితం లేదు అవసరం లేదు, నాకు ఆ ఎంజాయ్మెంట్ లైఫ్ అవసరం లేదు. నేను యేసుక్రీస్తు సువార్త చేయాలా, నేను సువార్తను ప్రకటించాలా, నేను నరకంలోకి వెళ్ళిపోతున్నాను, రక్షించాలా, నేను రానని చెప్పేసి ఈరోజు కూడా చెప్తాను. చాలామంది మా ఊర్లో ఉండేవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నీ టాలెంట్కి నువ్వు ఇప్పుడు పోయినా కూడా లక్షలు సంపాదిస్తావు, కోట్లు సంపాదిస్తావు, నెలకు లక్షలు సంపాదిస్తావు, నువ్వు వెళ్ళంటే నేను వాళ్ళందరితో ఒక మాట చెప్తా, నేను యేసుక్రీస్తు కోసం సమస్తాన్ని వదిలేసిన. అసలు నాకు ఆ డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు, ఆ ఎంజాయ్మెంట్ లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, అసలు నాకు యేసుక్రీస్తు సేవ తప్ప మరి ఈ లోకంలో అనేది ఏది నాకు అవసరం లేదు, నేను యేసుక్రీస్తు సేవ చేస్తానని చెప్పేసి వాళ్ళందరితో నేను చెప్పాను. దాని కాకుండా ఇప్పుడు మీ కుటుంబంతో మీరు హాయిగా సంతోషంగా ఉన్నారా? కుటుంబంతో కలిసి తింటారు కదా, తింటారు, టీవీ చూస్తారు, పిల్లలతో ఆడుకుంటారు, అందరితో, బంధువులతో, మీ ఇప్పుడున్న బిడ్డలతో, పిల్లలతో అందరితో మీరు ఆడుకుంటారు కదా. మరి మీలాగే నాకు అమ్మ నాన్న ఉంటారా లేదా, అక్క తమ్ముళ్ళు ఉంటారు లేదా, వాళ్ళ పిల్లలు ఉంటారు లేదా, మేము అనుకుంటే వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, మా తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా, మా అమ్మా నాన్నలతో కలిసి సంతోషంగా ఉండొచ్చు మేము కూడా, మా అక్క అన్నలతో, వాళ్ళకున్న పిల్లలతో, మాకున్న పిల్లలతో మేము సంతోషంగా ఉండొచ్చు. కానీ వాటన్నింటినీ మేము వదిలేసామే లేదా, దేనికోసము? ఒక్క దేవుని సేవ కోసము. మనుషులు దేవుని కోసం సంపాదించాలా, వాళ్ళ నరకంలోనికి వాళ్ళని పంపించకూడదు, వాళ్ళ స్వర్గంలోనికి మేము ప్రవేశం పెట్టాలా, నరకాన్ని నుంచి తప్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మాకున్న విలాసవంతమైన జీవితాన్ని వదిలేసినాం. మాకున్న ఆ డబ్బుల్ని, ఆస్తిపాటలు, మేము చేస్తున్న పనులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలని, గవర్నమెంట్ జాబులు, వాటన్నిటిని వదులుకొని వచ్చేసాం. మా కుటుంబాలను కూడా వదులుకొని వచ్చేసాం. దేనికోసము? మీకోసం, ఒక్క సేవ కోసము, ఒక్క సువార్త కోసము డబ్బుల్ని, ధనాల్ని, పాస్తుల్ని మేము అలాగే వాళ్ళ దాకా సంపాదించి ఇప్పటికి కూడా మేము ఆస్తులు ఎన్నో ఎకరాల భూమిని సంపాదించుకుని ఉంటాం, ఎన్నో లక్షలు సంపాదించుకుంటున్నాం, కార్లు, బంగాళాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు మాకు వచ్చిండవా? ఆ సాఫ్ట్వేర్ జాబులు, ఆ జాబులకు మేము వచ్చింటాయి ఇలా. కానీ యేసుక్రీస్తు సేవ కోసం, ఒక్క సేవ కోసము డబ్బులను, ధనాన్ని, ఆస్తిపాస్తులను, ఘనతను, పేరును, ప్రతిష్టను, కీర్తుల్ని, తల్లిదండ్రులను, కుటుంబాలను అన్నింటినీ వదులుకొని నువ్వు వచ్చేసాం. దేనికోసము? ఒక్క సేవ కోసము మేము సమస్తాన్ని వదులుకుంటేసాం. ఇప్పుడున్న సేవకులు కూడా అంతే. మీరు అందరూ సేవకులను వాళ్ళ సాక్ష్యం చూడండి, వారి ఒక్క సేవ కోసము, మనుషుల్ని పట్టే జాలరుగా తయారు అవ్వడం కోసము వారికి ఉన్న సమస్తాన్ని వదులుకుంటుంటారు, వాళ్ళకున్న పనులను వదిలేసి ఉంటారు, వాళ్ళకున్న గొప్ప జీవితాన్ని కూడా
వదిలేసుకుంటారు, వాళ్ళకున్న కుటుంబాలను కూడా వదిలేసుకుంటారు. దేనికోసము? ఒక్క సేవ కోసం. మొట్టమొదటిగా ఒక్క నిజమైన దేవుడి కోసము సమస్తాన్ని వదులుకునేసినారు అబ్రహాం గారు, పౌలు గారు, రకరకాల బైబిల్ ఉన్న రకరకాల వ్యక్తులు. అలాగే ఒక్క సేవ కోసము సమస్తాన్ని వదులుకున్నారు సేవకులు. ఒక్క సేవ కోసము వాళ్ళకున్న సమస్తాన్ని, వాళ్ళకున్న ఆ లైఫ్ని, ఎంజాయ్మెంట్ లైఫ్ని, వారికున్న పనుల్ని, వారు చేస్తున్న పనుల్ని, వారికున్న గొప్ప గొప్ప ఆ జీవితాలని, తమ కుటుంబాలను కూడా ఒక్క సేవ కోసము వదిలేసినారు. మూడోదిగా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీదను కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకాశమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందుచుండగా, అనగా శిలువ మరణము పొందుతంతగా విధేయత చూపువాడై తన్ను తాను తగ్గించుకుని. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు గురించి రాయబడింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, మొట్టమొదటిగా దేవుడు అనే భాగ్యాన్ని పక్కన పెట్టేశారంట. పక్కన పెట్టడం కాదు, పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చేసారంట. 2. మూడోదిగా భూమి మీదకి రావడమే కాదు, ఇక్కడ అనేక శ్రమలు అనుభవించి చనిపోయారంట. ఆ చనిపోవడం ఎలా చనిపోయారంటే శిలువ మరణం పొందారంట. దేవుడు అనే భాగ్యాన్ని వదిలేశారు. మొట్టమొదటి నేను చెప్పకుండా, సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, సర్పంచ్ పదవి 5 సంవత్సరాలు, మరుసటి సంవత్సరము సర్పంచ్ ఓడిపోయినాడు అనుకో, తట్టుకోగలడా? తట్టుకోలేడు. ఒకవేళ ఎమ్మెల్యే ఓడిపోయినాడు అనుకో, తట్టుకోగలడా? సీఎం ఓడిపోతే తట్టుకోగలడా? ఒక 5 సంవత్సరాలకే ఈ సీఎం పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ, సర్పంచ్ పదవి కానీ పోతే ఇది తట్టుకోలేరు కదా. దేవుడు అనే పదవి ఎలాంటిది? దానికి మించిన పదవి ఏముందా? దానికి మించిన పదవి ప్రపంచంలో అనేది ఉందా? ఒక మాటతో సర్వ సృష్టిని, సమస్తమును, పరలోకాన్ని, భూలోకాన్ని, సర్వ సృష్టిని ఒక మాటతోనే నడిపించే గొప్ప బలమైన శక్తి దేవుడిది ఉంది. కానీ యేసు ప్రభువు వారు అంతటి బలమైన ఆ అధికారాన్ని కూడా వదిలేశాడంట. ఒకటి. రెండోది, వదిలేయడం ఒకటే కాదు, పరలోకాన్ని విడిచిపెట్టేసి భూమి మీదకి వచ్చారంట. పరలోకం అంటే అత్యున్నత స్థాయి, దానికంటే మించిన స్థాయి ఉందా? లేదు. అలాంటి స్థాయిని వదిలేసి భూలోకం అంటే అట్టడుగు స్థాయి, నీచమైన స్థాయి మనం చెప్పాలంటే నీచమైన స్థాయిలోనికి వచ్చేసాడంట. 2, సర్పంచ్ వార్డు మెంబర్గా పోటీ చేయడానికి ఇష్టపడతాడా? ఒక సర్పంచ్. ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి కాకుండా ఒక సర్పంచ్కి పోటీ చేయడానికి ఇష్టపడతాడా? ఒక సీఎం స్థానంలో కాకుండా ఒక సర్పంచ్ స్థానంలో, జడ్పీటీసీ స్థానంలో చేయడానికి ఇష్టపడతాడా? ఆఫ్టర్ ఆల్ ఒక సీఎం జడ్పీటీసీ స్థానానికి పోటీ చేయడానికి ఇష్టపడ్డు, ఒక సర్పంచ్ వార్డు మెంబర్ స్థానానికి పోటీ చేయడానికి ఇష్టపడ్డు, తనకున్న కొంచెం ఒక స్టెప్ స్థానానికి. అలాంటి దేవుడు అనేది అత్యుత్తమ స్థాయి, పరలోకం అనేది అత్యుత్తమ స్థాయి, భూలోకం అనేది అత్యంత అల్పమైన స్థాయి. అత్యుత్తమైన స్థాయి నుంచి అత్యల్పమైన స్థాయికి, అట్టడుగు స్థాయికి వచ్చేయడానికి సిద్ధపడ్డాడంట యేసు ప్రభువు వారు. మూడోది ఏంటంటే, శిలువ మరణాన్ని కూడా పొందేశాడంట. చనిపోవడం కూడా చచ్చిపోయాడంట. భయంకరంగా చంపాడంట. యేసు ప్రభు చనిపోయినట్లు ఈ ప్రపంచంలో ఇంకా ఎవ్వరూ చనిపోలేదు. అలాంటి భయంకరమైన మరణాన్ని ఆయన పొందాడంట. దేనికోసం? ఒక మాటలో చెప్పాలంటే సమస్తాన్ని వదిలేసినాడు కదా. దేవుడు అనే భాగ్యాన్ని వదిలేసినాడు. రెండోదిగా అత్యున్నతమైన స్థాయిని వదిలేసినాడు. తన ప్రాణాన్ని కూడా వదిలేసినాడు. దేనికి? ఎందుకోసం చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారు సమస్తాన్ని వదులుకుంటేశారు కదా. దేనికోసము? నిన్ను రక్షించడం కోసం. దేనికోసము? రక్షణ కోసం. దేనికోసము? ఎవరిది? నిన్ను. ఎవరిది? నిన్ను రక్షించడం కోసం. కేవలం ఒక నిన్ను కేవలం నిన్ను రక్షించడం కోసము యేసుక్రీస్తు వారు సమస్తాన్ని వదిలేశారు.
పరలోకాన్ని వదిలేస్తాడు. దేవుడు అనే భాగ్యాన్ని వదిలేసినాడు. పరలోకాన్ని ఆ దేవదూతల సమూహంతో నిత్యం వేల కొలది కోట్ల కొలది దేవదూతలతో పరిశుద్ధుడు అని పొగడబోయే ఆ గొప్ప భాగ్యాన్ని వదిలేసినాడు. ఒక మాటతో సర్వ సృష్టిని నడిపించగల ఆ గొప్ప భాగ్యాన్ని వదిలేసినాడు. అత్యున్నత స్థాయిని వదిలేసి నీచమైన స్థాయికి వచ్చేసాడు. ఇక్కడ నిందలు పడ్డాడు, తూ అని ముఖం మీద ఊహించుకున్నాడు, కొరడాలతో దెబ్బలు తిన్నాడు, రాగబడ్డాడు, కొట్టబడ్డాడు, బట్టలు చింపేసుకున్నాడు, నీచంగా అవమానంగా ఎంచబడి దారుణంగా చంపడ్డాడు. ఎందుకు? ఒక్క నిన్ను నరకంలో నుంచి రక్షించడం, ఒక్క నీ కోసము యేసుక్రీస్తు వారు సమస్తమును వదులుకుంటేసినారు. ఒక్క నిన్ను రక్షించడం కోసం. 3 విషయాలు నేను చెప్పాను. నిజమైన దేవుడు అనే ఒక్క దానికోసము అబ్రహాము, పౌలు గారు తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టేశారు. ఒక్క సేవ కోసము సేవకులు, ఆ రోజు నుంచి ఉన్న సేవకులు, ఈ రోజు వరకు ఉన్న సేవకులు సమస్తాన్ని వదిలేసినారు. ఒక్క నిన్ను నరకంలో నుంచి రక్షించడం కోసం, పరలోక రాజ్యంలో చేర్చడం కోసము యేసు ప్రభు వారు సమస్తమును వదిలేసినారు కదా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సమస్తమును యేసు ప్రభు వారు వదిలేశారు కదా, నీ ఒక్కరి కోసము యేసు ప్రభు సమస్తాన్ని, వాళ్ళు కూడా సమస్తాన్ని వదిలేశారు కదా, మరి సమస్తమును వదిలేసిన ఆయన కోసం నువ్వు కనీసం ఒక్కటైనా వదులుకున్నావా? అది నేను అడుగుతుండేది. యేసు ప్రభు వారు నీ కోసం సమస్తమును వదిలేశారు, తన ప్రాణాన్ని కూడా వదిలేశారు కదా, నువ్వు యేసు ప్రభు కోసం కనీసం ఒక్కటైనా వదిలేవా అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు కోసము నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు కనీసం ఒక్క సీరియల్లోనే విడిచిపెట్టావా? ఒక్క సినిమానైనా వదిలేసినావా? ఒక్క త్రాగుబోతానని, ఒక్క వ్యభిచారతనాన్ని, ఒక్క ప్రేమ వ్యవహారాన్ని, ఒక్క అల్లరితో చిన్న ఆటలు పాటలని, ఒక్క సినిమాలని, షికారులని, ఒక బీడి ఒక్కకు, ఒక్క చెడు పనులని, ఒక అక్రమ సంపాదన, ఒక్క అన్యాయమైన వదులుకున్నావా? ఆలోచించు. ప్రార్థన చేయడానికి, వాక్యం చేయడానికి నీ పనులు వదులుకున్నావా? ఆలోచించు. ఆదివారం చర్చికి వెళ్ళడానికి ఆదివారం ఒక్క పూట కూలిని వదులుకున్నావా? ఒక్కరోజు పనిని వదులుకున్నావా? కుటుంబ ప్రార్థనలో కలుసుకోవడానికి 1 గంట నువ్వు కుటుంబ ప్రార్థన కోసం వదులుకున్నావా? అనే సమయాన్ని ఏం వదులుకున్నావా? యేసుప్రభు అదే వదులుతున్నాడు. నీ కోసం మేము సమస్తం వదులుకున్నాం కదా, నా కోసం నువ్వు కనీసం ఒక్కటైనా వదులుకున్నావా? ఆలోచించుకో. నిన్ను అడుగుతున్నాడు యేసుప్రభు క్వశ్చన్. 24 గంటలు నీకు దేవుడు ఇచ్చాడు. ఆ 24 గంటలు కలిసి 1 గంట అయినా దేవుని కోసం నువ్వు వదులుకున్నావా? నీ పనులన్నీ పక్కన పెట్టి 1 గంట అయినా నువ్వు దేవుని కోసము కేటాయించావా? ఈ రాత్రి కాల సమయంలో నువ్వు పరీక్షించుకోవాల్సిందే. ప్రభా, నా కోసం నువ్వు సమస్తం వదులుకునేసినావు. దేవుడు అనే మహిమను వదులుకున్నావు, పరలోకాన్ని వదులుకున్నావు, నీ ప్రాణమునే వదులుకున్నావు కదా, నీ కోసం నేను ఏం వదులుకున్నాను అనే క్వశ్చన్ నువ్వు వేసుకోవాల్సిందే. నువ్వు వేసుకుంటే ఏమో వల్ల నీ గుండె పగిలిపోవాలి. ఎందుకు? నువ్వు ఏమైనా వదులుకున్నావా? ఒకసారి ఆలోచించుకో. సీరియల్ని విడిచిపెట్టేసావా? అదే. సినిమాలు వదిలేసావా? అదే. మద్యపానాన్ని వదిలేసినావా? ఒక అక్రమ సంబంధాలని, ఒక వ్యభిచార క్రియల్ని, ఒక ప్రేమ వ్యవహారాలని, ఒక అక్రమ సంబంధాలని, అక్రమ సంపాదనల్ని, మోసానికి నువ్వు వదులుకున్నావా? నువ్వు అసలు యేసుక్రీస్తు కోసం, యేసుక్రీస్తు కోసం కంటే అవే ఎక్కువ. నువ్వు కావాలంటే యేసుక్రీస్తునే వదిలేస్తావు. ఆ సీరియల్ కోసం, ఆ సినిమాల కోసం, ఆ ప్రేమ వ్యవహారాల కోసం, అక్రమాల కోసము, అన్యాయాల కోసం కావాలంటే నువ్వు యేసుక్రీస్తునే వదులుకుంటేస్తావు తప్ప నీ కోసం సమస్తం వదిలేసిన యేసు ప్రభు కోసం వాటిని వదిలేసావా? వాటిని అనేది రాత్రికాల సమయంలో ఆలోచిస్తే ఈ రాత్రికాల సమయంలో నీకు పశ్చాత్తాపం వస్తే రేపటి నుంచి అసలు నువ్వు దాని జోలికి పోవు. అవ్వా, నా ఒక్కడి కోసం నువ్వు సమస్తాన్ని వదులుకున్నావు. నీకోసం నేను ఈ ఒక్కదాన్ని వదులుకోలేనా? ఈ సీరియల్ నేను వదులుకోలేనా? ఈ సినిమాలు నేను చూడకుండా ఉండలేనా? ఈ వెబ్ సిరీస్ నేను, ఈ వాట్సాప్, ఈ ఫేస్బుక్లో, ఈ ఇన్స్టాగ్రామ్లో పనికిమాల వాటి కోసం వదిలేనా? ఈ పనికిమాల చాటింగ్లు, ఈ పనికిమాల ప్రేమ వ్యవహారాలు, ఈ పనికిమాలను, ఈ చెడు పనులన్నిటి నేను వదలలేనా అనే తీర్మానంలోకి నువ్వు వస్తే దేవుడు అది కావాలని ఆశిస్తున్నాడు. అదే ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు.
నీకోసం నేను సమస్తాన్ని కోల్పోయాను కదా, నా కోసం నువ్వు ఏం కోల్పోయావు? కనీసం ఒక్కటన్నా కోల్పోయడానికి ఇష్టపడ్డావా? కోల్పోయావని అడుగుతున్నాడు. నువ్వు కోల్పోయే మనసు ఉంటే, ప్రభా నేను కోల్పోతాను ప్రభా, ఈ రోజు నుంచి నీకు ఇష్టం లేని దాన్ని నేను వదిలేస్తాను ప్రభా. నువ్వు నా కోసం సమస్తం వదిలేసావు కదా, నీ కోసం నేను ఈ ఒక్కదాన్ని వదిలేయలేనా, ఈ ఒక్కదాన్ని విడిచిపెట్టలేనా అనే తీర్మానంలోకి నువ్వు వస్తే, యేసు ప్రభు ఏమేమి వదిలేయాలో నీకు ఆల్రెడీ చాలాసార్లు హెచ్చరించినాడు, చాలాసార్లు చెప్పినాడు. నువ్వు దాన్ని వదిలేయడానికి ఈరోజు రాత్రి కలుస్తాను తీర్మానించుకుంటే కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతురా, సర్వోన్నతురా, సర్వశక్తిగల దేవ, యేసయ్య నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయం ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఒక్క దానికోసం ప్రభా సమస్తమును వదులుకున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయో ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నిజమైన దేవుడు అనే ఒక్క విషయం కోసం ప్రభా అబ్రహాం గారు, పౌలు గారు ప్రభా సమస్తమును వదులుకున్నట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగే నేను మీ సేవ కోసం, మీ సువార్త కోసం, మీ పరలోక రాజ్యంలోనికి మనుషులందరినీ చేర్చడం కోసం ప్రభా సేవ కోసం నైనా నీ శిష్యులు సేవకులు ప్రభా వారికి ఉన్న ఆ పనులన్నిటినీ ప్రభా వారు అప్పటి వరకు చేస్తున్న ఆ పనుల్ని, వారు అప్పటి వరకు జీవిస్తున్న ఆ జీవితాన్ని, ఇదిగోనైనా వారి కుటుంబాలను కూడా ప్రభా సమస్తమును వదిలేసినట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగే నా ఒక్క మమ్మల్ని ప్రభా, నన్ను ప్రభా నరకంలో నుంచి రక్షించడం కోసం, పరలోక రాజ్యంలోకి చేర్చడం కోసం ప్రభా నీవు కూడా సమస్తమును, నీ ప్రాణమును కూడా వదిలేసినట్టు మేము చూస్తున్నాం తండ్రి. అయితే నువ్వు ఒకటే అడుగుతున్నా ప్రభా, నీ కోసం నేను సమస్తమును వదులుకున్నాను కదా, నా కోసం నువ్వు ఆ ఒక్కదాన్ని వదులుకోలేవా? ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టలేవా? ఆ ఒక్కదాన్ని నేను వద్దంటున్నా, ఆ ఒక్కదాన్ని నువ్వు విడిచిపెట్టలేవా అని రాత్రికాల సమయం అడుగుతున్నాడుగా, అయ్యా నేను కూడా ప్రభా నీకు ఇష్టం లేని, నువ్వు వద్దంటున్నా ఆ దాన్ని నేను విడిచిపెట్టేటకు నీ కోసం, నా కోసం సమస్తమును వదిలేసిన నీ కోసం నాయనా, నువ్వు వద్దంటున్నా ఒక్కదాన్ని ప్రభా నేను కూడా విడిచిపెట్టేటకు నాయనా మీరు కృప చూపించమని బ్రతుకున్నాడు. ఆ ఒక్కటి సీరియల్లే కావచ్చు, సినిమాలే కావచ్చు, ప్రేమ వ్యవహారాలే కావచ్చు, అక్రమ సంబంధాలే కావచ్చు, మద్యపానమే కావచ్చు, ఇన్స్టాలు ఫేస్బుక్లో పనికి మాల చాటింగ్లు కావచ్చు, మరి ఏమైనా కావచ్చు నాయనా మీకు వద్దని చెప్పింది మీరు అసహించుకుంటుంది ప్రభా ఈ రాత్రి కాల సమయం నేను వదిలేసిన ఆయన ప్రార్థనలో, వాక్యములో, నీ సన్నిధిలో అత్యధికంగా అభివృద్ధి చెందటకు నా కృప చూపించమని ప్రతిలాడుకోవచ్చు. కృప చూపిస్తారు నమ్ముతూ నా తండ్రి, నా దేవుడు, నా ప్రభువు నేను యేసుక్రీస్తే కదా పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను నా పేపర్లకు తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా సమస్తమును నా కోసం కోల్పోయిన నా యేసయ్య కోసం నేను ఆయనకు నచ్చంది ఈ రోజే, ఈ రాత్రికాల సమయంలో విడిచిపెట్టేస్తున్నాను, దాన్ని కోల్పోతున్నాను అని నిశ్చయించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడై నడిపించి, దీవించి, స్థిరపరిచి, బలపరచును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.